మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే పుష్య పౌర్ణమి శనివారం, పైగా ఈరోజు శివ ముక్కోటి కూడా కలిసి వచ్చింది. చాలా పవర్ఫుల్ కనుక ఈరోజు రాత్రి 12 లోపు ఒక నిమ్మకాయను అక్కడ పడేయండి. చాలు, లక్షలు కాదు కోట్లు దూసుకు వస్తాయి. సంవత్సరమంతా కలిసి వస్తుంది. మీ ధన సమస్యలన్నీ పోతాయి. కష్టాలన్నీ పోయి పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఎందుకంటే మన సనాతన ధర్మంలో కాలానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ప్రతి ఋతువు, ప్రతి మాసం, ప్రతి తిథి వెనుక ఒక పరమార్థం దాగి ఉంటుంది. అటువంటి విశేషమైన అత్యంత శక్తివంతమైన రోజే ఈ పౌర్ణమి. సాధారణంగా పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. కానీ ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి ఉండే పవర్ వేరు. పౌర్ణమి తిథుల్లోకెల్లా ఈ పౌర్ణమి అత్యంత శక్తివంతమైనదిగా మన పెద్దలు, ఋషులు, పండితులు పదే పదే చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజున చంద్రుడు తన సంపూర్ణమైన కళలతో, అత్యధికమైన కాంతితో భూమిని ప్రభావితం చేస్తాడు. ఇటువంటి పవిత్రమైన రోజున మనం చేసే చిన్న చిన్న పనులు కూడా మన జీవితంలో భారీ మార్పులను తీసుకువస్తాయి. అందుకే ఈరోజు రాత్రి 12 గంటల లోపు మీరు ఒక నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేస్తే చాలు, మీ జీవితంలో తిష్ట వేసుకుని కూర్చున్న దారిద్ర్యం మొత్తం తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రం ఘంటాపదంగా చెప్తోంది. లక్షలు మాత్రమే కాదు, కోట్ల రూపాయల ధనం మీ ఇంట్లోకి అకస్మాత్తుగా దూసుకు వస్తుంది. ఆర్థికంగా ఎంతగా చితికిపోయి ఉన్నవారైనా సరే ఈ ఒక్క పరిహారంతో మళ్ళీ కోలుకొని రాజభోగాలను అనుభవించే యోగం కలుగుతుంది. సాధారణంగా పౌర్ణమి రోజున ప్రకృతిలో విపరీతమైన పాజిటివ్ శక్తి ఉంటుంది. సముద్రంలో ఆటుపోట్లు ఎలాగైతే చంద్రుడి ఆకర్షణ వల్ల వస్తాయో, అలాగే మనిషి శరీరం, మనసు కూడా పౌర్ణమి రోజున చంద్రుడి ప్రభావానికి లోనవుతాయి. ఈ శక్తి పగటిపూట కంటే ముఖ్యంగా రాత్రి సమయంలో మరీ ఎక్కువగా తీవ్రంగా ఉంటుంది. చంద్రుడి వెలుగు ప్రసరించే ఆ సమయంలో ఆ చల్లని కిరణాలు భూమిని తాకుతున్న ఆ శుభఘడియల్లో చేసే ఏ పరిహారానికైనా అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం 100% ఉంటుంది. అందుకే మన పెద్దలు ఏ తంత్రం చేసినా, ఏ మంత్రం జపించినా, ఏ పరిహారం చేసినా పౌర్ణమి రోజు రాత్రిపూట చేయమని సూచిస్తూ ఉంటారు. ఆ సమయంలో విశ్వం నుండి వచ్చే శక్తిని మనం చాలా సులభంగా గ్రహించగలుగుతాం. అటువంటి శక్తివంతమైన రాత్రి ఈ పుష్య పౌర్ణమి రాత్రి కాబట్టి ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదులుకోకండి. ఈ పరిహారంలో ఉపయోగించే ప్రధాన వస్తువు నిమ్మకాయ. నిమ్మకాయ అంటే చాలామందికి కేవలం వంటల్లో వాడుకునే పుల్లని వస్తువుగానే తెలుసు. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో, తంత్రశాస్త్రంలో నిమ్మకాయ ఒక శక్తి స్వరూపం, ఒక అద్భుతమైన ఆయుధం. మన పురాణాల ప్రకారం నిమ్మకాయలో సాక్షాత్తు ఆదిపరాశక్తి స్వరూపమైన అమ్మవారి శక్తి నిక్షిప్తమై ఉంటుందని నమ్ముతూ ఉంటారు. అందుకే మీరు గమనించే ఉంటారు, ఏ గుడికి వెళ్ళినా, ఏ పూజ చేసినా, ఏ వాహనానికి పూజ చేసినా చివరకు ఎవరికైనా దిష్టి తీయాలన్నా మనం నిమ్మకాయనే వాడుతూ ఉంటాం. ఎందుకంటే మన కష్టాలను, మన మీద ఉన్న దిష్టిని, మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని, అంటే ప్రతికూల శక్తిని ఇట్టే గ్రహించి ప్రారద్రోలే అద్భుతమైన ఆకర్షణ శక్తి నిమ్మకాయకు ఉంది. ఇది ఒక స్పాంజ్ లాంటిది. స్పాంజ్ నీటిని ఎలా పీల్చుకుంటుందో నిమ్మకాయ మన చుట్టూ ఉన్న చెడును అలా పీల్చుకుంటుంది. కాబట్టి ఈరోజు ఈ పౌర్ణమి పర్వదినాన అమ్మవారి శక్తి ఉన్న ఈ నిమ్మకాయలతో పరిహారం చేస్తే మీకు తిరిగిలేని ఫలితాలు వస్తాయి. మరి ఇంతకీ ఈరోజు రాత్రి నిమ్మకాయ పరిహారాన్ని ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి, నియమాలు ఏమిటి అనే విషయాలను అంగుళం కూడా వదలకుండా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందు మీకు ఒక చిన్న విన్నపం. హిందూ ధర్మంలోని ఇటువంటి గొప్ప విషయాలను 10 మందికి తెలియజేయాలనే సదుద్దేశంతో మనం ఈ వీడియోలు చేస్తూ ఉన్నాం. మీకు గనుక ఈ సమాచారం నచ్చినట్లయితే, మన సనాతన ధర్మం మీద గౌరవం ఉంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇవ్వటమే కాకుండా ఈ వీడియో మరికొంతమందికి చేరేలాగా చేస్తుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అంతేకాకుండా దైవ చింతన ముఖ్యం కాబట్టి కింద ఉన్న కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని ఎంతో భక్తితో కామెంట్ చేయండి. మీరు చేసే ఆ నామస్మరణ ఆ భగవంతుడి పట్ల మీకు ఉన్న భక్తిని తెలియజేస్తుంది మరియు మీ జీవితంలోని కష్టాలన్నిటినీ దూరం చేయడానికి ఒక మెట్టుగా మారుతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోనికి వస్తే
ప్రస్తుత కాలంలో మనిషి జీవితం ఒక యుద్ధంలా మారిపోయింది. బయట ప్రపంచం ఎంత వేగంగా పరిగెడుతూ ఉందో మన సమస్యలు కూడా అంతే వేగంగా మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. చాలామంది రకరకాల ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నారు. ఎంత కష్టపడినా రాత్రింబవళ్ళు శ్రమించినా సంపాదన చేతిలో నిలవటం లేదు. వచ్చిన డబ్బు వచ్చినట్లు నీళ్ళలా ఖర్చు అయిపోతుంది. 10 రూపాయలు వస్తే 100 రూపాయల ఖర్చు ఎదురు చూస్తుంది. దీనివల్ల అప్పుల బాధలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వడ్డీలు కట్టలేక అసలు తీర్చలేక చాలామంది నరకం అనుభవిస్తూ ఉన్నారు. కేవలం డబ్బు సమస్యలేనా అంటే కాదు. కొందరికైతే అంతుచిక్కని అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. వైద్యులకు చూపించినా ఏమీ లేదని అంటూ ఉంటారు. కానీ శరీరం మాత్రం సహకరించదు. ఆసుపత్రుల చుట్టూ మందుల షాపుల చుట్టూ తిరగడానికే సగం సంపాదన సరిపోతుంది. ఇంకొందరి ఇళ్లల్లో అయితే ఎప్పుడూ ఏదో ఒక గొడవ, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం, పిల్లలు మాట వినకపోవటం, ఇలా ఒకటేమిటి ఎన్నో సమస్యలు. వీటన్నిటికీ కారణం కేవలం మన జాతకంలో ఉండే గ్రహదోషాలు మాత్రమే అనుకుంటే పొరపాటే. గ్రహాల ప్రభావం ఎంత ఉంటుందో మన మీద ఉండే నరదిష్టి మరియు మన ఇంట్లో గూడు కట్టుకుని ఉండే నెగిటివ్ ఎనర్జీ ప్రభావం కూడా అంతే ఉంటుంది. నరుడి కంటికి నల్లరాయి కూడా పగులుతుంది అని మన పెద్దలు ఊరకే అనలేదు. ఎవరైనా మన ఇంటిని చూసి, మన సంతోషాన్ని చూసి లేదా మన ఎదుగుదలను చూసి అసూయ పడితే వారి కళ్ళ నుండి వెలువడే ఆ చెడు తరంగాలే నరదృష్టి. ఆ నరదృష్టి వల్ల మన పనులు ఎక్కడికక్కడే ఆగిపోతాయి. చేతికి అందవచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. ఇంట్లో అనవసరమైన గొడవలు జరుగుతాయి. ఒక రకమైన స్తబ్దత ఏర్పడుతుంది. అయితే భయపడాల్సిన పని లేదు. విషానికి విరుగుడు ఉన్నట్టే ఆ నెగిటివ్ ఎనర్జీని వదిలించుకోవడానికి, మన ఇంటిని ప్రక్షాళన చేసుకోవడానికి ఈ పౌర్ణమిని మించిన రోజు మరి ఒకటి లేదు. ఇప్పుడు మనం నిమ్మకాయ పరిహారం ఎలా చేయాలో అత్యంత వివరంగా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. చాలా శ్రద్ధగా వినండి. ఎక్కడా తప్పు చేయకుండా ఈ పరిహారాన్ని మీరు ఈరోజు రాత్రి అంటే పౌర్ణమి తిథి ఉన్న సమయంలో సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 12 గంటల మధ్యలో ఎప్పుడైనా పూర్తి చేయవచ్చు. అయితే ఎంత చీకటి పడితే చంద్రుడి వెలుగు అంత స్పష్టంగా ఉంటుంది కాబట్టి రాత్రి 9 తర్వాత చేయటం ఇంకా మంచిది. ముందుగా మీరు చేయాల్సింది ఒక మంచి తాజా నిమ్మకాయను తీసుకోవటం. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఆ నిమ్మకాయ ఎక్కడా కుళ్ళిపోయి ఉండకూడదు. పైన నల్లటి మచ్చలు ఉండకూడదు. పచ్చగా లేదా పసుపు రంగులో కలకలలాడుతూ మచ్చలు లేకుండా శుభ్రంగా గట్టిగా ఉంటే నిమ్మకాయనే ఎంచుకోవాలి. ఎందుకంటే మనం దైవ కార్యానికి పరిహారానికి వాడుతూ ఉన్నాం కాబట్టి ఆ వస్తువు దోషరహితంగా ఉండాలి. ఆ నిమ్మకాయను ఇంటికి తెచ్చిన తర్వాత శుభ్రంగా కడిగి తుడవండి. ఇప్పుడు ఆ నిమ్మకాయను మీరు ఒక కత్తితో నిలువుగా 2 ముక్కలుగా కట్ చేయండి. అంటే 2 సమాన భాగాలుగా చేయాలి. పూర్తిగా విడదీయాలి. ఇప్పుడు ఆ 2 ముక్కల లోపలి భాగం అంటే రసం ఉండే వైపు మనకు కనిపిస్తుంది కదా, ఆ 2 ముక్కల మీద కొంచెం నాణ్యమైన కుంకుమను అద్దండి. కుంకుమ అంటే లక్ష్మీ స్వరూపం, శక్తి స్వరూపం. నిమ్మకాయ ముక్కలపైన ఉన్న తడికి ఆ కుంకుమ బాగా అంటుకుంటుంది. ఆ ముక్కలు చూడడానికి పూర్తిగా ఎర్రగా రౌద్రంగా మారేలాగా కుంకుమను దట్టంగా అద్దాలి. ఇది చూడడానికి ఒక యంత్రంలా, ఒక శక్తి స్వరూపంలా తయారవుతుంది. ఇలా శాస్త్రోక్తంగా తయారు చేసుకున్న ఈ 2 నిమ్మకాయ ముక్కలను మీ చేతిలో పట్టుకుని మీ ఇష్టదైవాన్ని ఒక్కసారి మనసులో తలుచుకోండి. ఆ తర్వాత వాటిని తీసుకుని వెళ్ళి మీ ఇంటి ప్రధాన ద్వారం అంటే మనం రోజు నడిచే మెయిన్ డోర్ సింహద్వారం ఉంటుంది కదా, ఆ గుమ్మానికి ఇరువైపులా పెట్టాలి. అంటే మీరు ఇంటి లోపలి నుండి బయటకు వెళ్తున్నప్పుడు లేదా బయట వైపు నుంచి చూస్తే గుమ్మానికి కుడివైపు ఒక ముక్క, ఎడమవైపు ఒక ముక్క పెట్టాలి. అంటే ద్వారానికి అటు ఇటు కాపలా కాస్తున్నట్లుగా పెట్టాలి. గుమ్మం మీద కాదు, గుమ్మం కింద నేల మీద గోడకు ఆనుకొని పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల బయట నుండి వచ్చే చెడు లోపలికి రాకుండా లోపల ఉన్న చెడు బయటకు పోయేలాగా ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అయితే ప్రక్రియ ఇక్కడితో అయిపోలేదు. అసలైన ఘట్టం ఇప్పుడే ఉంది. ఇలా నిమ్మకాయ ముక్కలను పెట్టిన తర్వాత మీ వంటింట్లో ఉండే ఆవాలను తీసుకోండి. అవును, మనం పోపుల్లో వాడే ఆవాలే. ఆవాలకు తంత్రశాస్త్రంలో చాలా విశిష్టత ఉంది. ఆవాలు కూడా నెగిటివ్ ఎనర్జీని పారద్రోలడానికి,
దృష్టి దోషాలను నివారించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. కనుక ఒక చిటికెడు ఆవాలు తీసుకుని కుడివైపు ఉన్న నిమ్మకాయ ముక్క మీద మరొక చిటికెడు ఆవాలు ఎడమవైపు ఉన్న నిమ్మకాయ ముక్క మీద చల్లండి. ఆవాలు ఆ నిమ్మకాయ మీద కుంకుమ మీద పడేలాగా చూసుకోండి. ఆ తర్వాత ఆ ఆవాల మీద అంటే ఆ నిమ్మకాయ ముక్కలపైన ఒక్కో కర్పూరం బిళ్ళను ఉంచండి. ముద్ద కర్పూరం అయితే ఇంకా మంచిది, లేదంటే సాధారణ బిళ్ళలైనా పర్వాలేదు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో అగ్గిపుల్లతో ఆ 2 నిమ్మకాయల మీద ఉన్న కర్పూరం బిళ్ళలను వెలిగించండి. కర్పూరం వెలుగుతూ ఉంటే వచ్చే ఆ జ్వాల, ఆ సువాసన ఇంటి వాతావరణాన్ని మారుస్తుంది. ఆ కర్పూరం వెలుగుతున్నంతసేపు మీరు అక్కడే ఆ గుమ్మం దగ్గరే నిలబడి కళ్ళు మూసుకుని లేదా ఆ దీపాన్ని చూస్తూ మీ మనసులో ఉన్న కోరికలను, మీ కష్టాలను ఆ అగ్ని సాక్షిగా చెప్పుకోవాలి. ఇక్కడ మీ సంకల్పం చాలా ముఖ్యం. ఎంత బలంగా కోరుకుంటే అంత మంచి ఫలితం అనేది ఉంటుంది. ముఖ్యంగా మీ ఇంటి గుమ్మానికి నమస్కారం చేసుకొని ఓం లక్ష్మీదేవి, ఓం కులదేవత, మా ఇంట్లో తిష్టవేసిన దారిద్ర్యం పోవాలి, మాకు పట్టిన పీడ పోవాలి, మా ఇంట్లో ఉన్న కష్టాలు, అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు అన్నీ ఈ కర్పూర జ్వాలల్లో కాలి బూడిదైపోవాలి, మా ఇల్లు సుఖశాంతులతో ఐశ్వర్యంతో వర్ధిల్లాలి అని మనస్ఫూర్తిగా ఆర్తితో కోరుకోవాలి. ఆ కర్పూరం వెలుగుతున్నప్పుడు ఆ కాంతిలో మీ ఇంట్లోని ప్రతికూలత, చీకటి, బాధలు అన్నీ కాలిపోతున్నట్లుగా మీరు గట్టిగా భావించాలి. మీ మనసులో ఆ పాజిటివ్ ఆలోచన రావాలి. అప్పుడే ఈ పరిహారం పూర్తవుతుంది. కర్పూరం కొండెక్కిన తర్వాత అంటే ఆరిపోయిన తర్వాత ఆ నిమ్మకాయలను, ఆవాలను, ఆ బూడిదను అలాగే రాత్రంతా వదిలివేయాలి. వాటిని కదిలించకూడదు. ఆ రాత్రంతా ఆ నిమ్మకాయలు ఆ ద్వారం దగ్గర ఉండి ఆ పౌర్ణమి వెన్నెల శక్తితో మీ ఇంట్లోకి రావాలనుకునే దుష్ట శక్తులను అడ్డుకుంటాయి మరియు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా లాగేసుకుంటూ ఉంటాయి. ఇక మరుసటి రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేదా నిద్రలేవగానే ఇంటిని ఊడ్చక ముందే ఈ పని చేయాలి. లేదా స్నానం చేసిన తర్వాత అయినా సరే, కానీ ఇంట్లో వేరే పనులు మొదలు పెట్టకముందే ఆ నిమ్మకాయ ముక్కలను మరియు అక్కడ కింద పడిన ఆవాలను, కర్పూర మసిని అన్నిటినీ కలిపి చేత్తో తాకకుండా ఒక కవర్లోనో, న్యూస్ పేపర్లోనో లేదా ఒక ఆకుతోనో జాగ్రత్తగా ఎత్తి వేసుకోవాలి. గమనించండి, వాటిని నేరుగా చేత్తో పట్టుకోకుండా ఏదైనా వస్తువు సహాయంతో తీస్తే మంచిది. లేదా తీసాక వెంటనే చేతులు కడుక్కోవాలి. అలా తీసుకున్న వాటన్నిటిని మూట కట్టి తీసుకుని వెళ్ళి ఎవరూ తొక్కని చోట నిర్మానుష్య ప్రదేశంలో లేదా ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో వేసేయాలి. పారే నీరు ఉంటే అందులో వేసినా పర్వాలేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి మొక్కల్లో మాత్రం వేయకూడదు. అలాగే పొరపాటున కూడా వాటిని ఇంట్లో డస్ట్బిన్లో ఉంచకూడదు. ఎందుకంటే వాటిల్లో మీ ఇంటి కష్టాలన్నీ, నెగిటివ్ ఎనర్జీ అంతా నిండి ఉంటుంది. వాటిని ఎంత త్వరగా ఇంటి నుండి బయటకు పంపిస్తే అంత మంచిది. బయట పడేసి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని లేదా స్నానం చేసి ఇంట్లోకి వచ్చి దీపారాధన చేసుకోవాలి. ఈ పరిహారాన్ని ఎవరు చేయాలి అనే సందేహం చాలామందికి రావచ్చు. ఈ పరిహారాన్ని ముఖ్యంగా ఇంటి యజమాని అంటే మగవారు చేస్తే చాలా మంచిది. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఇంటి బాధ్యత వారిదే కాబట్టి. ఒకవేళ ఉద్యోగరీత్యా లేదా ఇతర కారణాల వల్ల మగవారికి వీలు కాకపోతే ఇంటి ఇల్లాలు గృహలక్ష్మి కూడా ఎంతో భక్తితో ఈ పనిని చేయవచ్చు. ఆడవారు చేస్తే ఆ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఇంకా త్వరగా లభిస్తుంది. అయితే నెలసరి సమయం ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు. ఇది గుర్తుంచుకోండి. ఈ చిన్న పరిహారం చూడడానికి చాలా సాదాసీదాగా అనిపించవచ్చు, కానీ దీని ప్రభావం మాత్రం అమోఘం. ఇది మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది అనడంలో సందేహం లేదు. ఈ పౌర్ణమి రోజున చంద్రుడి సాక్షిగా నిమ్మకాయతో చేసే ఈ తంత్రం వల్ల మీ ఇంట్లో ఉన్న నరదిష్టి పటాపంచలవుతుంది. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. మీరు చేసే వ్యాపారంలో నష్టాలు ఆగిపోయి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్ల రూపంలో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు తలుపు తడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీ ఇంటి నుండి ఆ చీకటి మబ్బులు అంటే నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుందో ఆ ఖాళీ ప్రదేశంలోనికి అష్టలక్ష్ములు ప్రవేశిస్తారు. లక్ష్మీదేవికి పరిశుభ్రమైన, ప్రశాంతమైన, పాజిటివ్ ఎనర్జీ ఉన్న ప్రదేశాలంటేనే ఇష్టం. ఈ పరిహారం చేసిన కొద్ది రోజుల్లోనే మీకు స్పష్టమైన మార్పు అనేది కనిపిస్తుంది. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గుతాయి.
ముఖంలో కళ వస్తుంది. మీరు కోరుకున్నంత ధనం నిజాయితీ మార్గంలో మీ దగ్గరకు చేరుతుంది. ఆగిపోయిన పనులు చకచకా సాగుతాయి. మీకు తిరిగిలేని రాజ్యయోగం పడుతుంది అని చెప్పవచ్చు. మీరు ఏ పని ముట్టుకున్నా అది బంగారమయమైపోతుంది. మట్టిని పట్టుకున్నా మాణిక్యమవుతుంది అనే సామెత మీ విషయంలో నిజమవుతుంది. అంతటి అదృష్టం మీకు కలుగుతుంది. ఇక్కడ కావాల్సిందల్లా ఒక్కటే నమ్మకం. యద్భావం తద్భవతి అంటారు. మనం ఏది నమ్మి చేస్తామో అదే జరుగుతుంది. ఏదో చేశాంలే అని కాకుండా ఇది చేస్తే నా కష్టాలు తీరుతాయి అనే బలమైన నమ్మకంతో భగవంతుడి మీద భారం వేసి ఈ పౌర్ణమి రాత్రి ఈ చిన్న పనిని పూర్తి చేయండి. ఖర్చు లేని పని, శ్రమ లేని పని, కానీ ఫలితం మాత్రం వెలకట్టలేనిది. మీ జీవితంలో చీకట్లు తొలగిపోయి వెలుగులు నిండుతాయి. ఈ పౌర్ణమి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని, సిరి సంపదలను ప్రసాదించాలని కోరుకుంటున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.